ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మొహాల్లో నమ్మకాన్ని కలిగించేందుకే ఎంత కష్టపడుతున్నాం, డెఫినెట్ గా అందరినీ ఆదుకుంటామని ఆయన చెప్తున్నారు. ఇక మిగిలిన వార్తల వివరాలకు వెళ్తే సాక్షి పత్రికపై ప్రజాగ్రహం పెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ భార్య భారతిరెడ్డికి చెందిన సాక్షి పేపర్ను అధికారం మారగానే చూసేవారే కరువైపోయారు. ఎన్నాళ్లు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని సర్క్యులేషన్ పెంచుకున్నా ఇప్పుడు సాక్షి పేపర్ తుడుచుకోవడానికి తప్ప ఎవరూ చూడడం లేదు. వరద సమయంలో ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. దీంతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతో తప్పుడు రాతలు రాస్తున్నారు. అంతటితో ఆగకుండా వాటిని టీ షాపులు, వడ్డీ కోట్ల మీద అంటిస్తున్నారు. అయితే ప్రజలు వీరి నీచ రాజకీయాలను తిప్పికొడుతున్నారు. సాక్షి పేపర్ను చించి మొక్కలు చేసి జగన్ రెడ్డి, భారతిరెడ్డి ముఖాన్ని కొడుతున్నారు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే రేపటి నుంచి మీ బతుకు ఇలా అంటించుకోవడమే జగన్ రెడ్డి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.